ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీసులు మొద్దు నిద్ర వీడడం లేదా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. నెల రోజులు కావస్తున్న హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన నిందితులు ఆచూకీ కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఘటనను పరిశీలిస్తే ఈ కేసు తెలంగాణ పోలీసులకు సవాలుగా మారింది. అయినా కూడా పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకోలేకపోతున్నారు. వందల సీసీ కెమెరాలను పరిశీలించినా ఫలితం మాత్రం శూన్యం. మొత్తానికి ఆచూకీ లభించకపోవడంతో 5 లక్షల రివార్డును ప్రకటించినట్లు టాక్ వినబడుతోంది. జనవరి 16న ట్రావెల్స్ మేనేజర్ పై గన్ తో ఫైర్ చేశారు నిందితులు. తొలుత బీదర్లోని ఎస్బీఐ ఏటీఎం మిషన్ లో చోరీ చేశారు. 83 లక్షల నగదును అమన్ అండ్ అలోక్ కుమార్ దోచుకున్నారు. అయితే చోరీ సమయంలో సిబ్బంది అడ్డుకోవడంతో వెంకటేష్ అనే వ్యక్తిని ముఠాలోని మరో నిందితుడు చంపేశాడు. ఘటనపై పోలీసుల వేట షురూతో నిందితులు హైదరాబాద్ కు మఖం మార్చారు. బిహార్ నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చిన నిందితులు నగరం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా అఫ్జల్గంజ్ లోని రోషన్ ట్రావెల్స్ కు వెళ్లారు. అమిత్ కుమార్ అనే పేరుతో టికెట్ బుక్ చేశారు. మరి ఈ సమయంలోనే ట్రావెల్స్ మేనేజర్ కి అనుమానం వచ్చింది. అయితే ఆరా తీస్తూ ఉండగానే ఆయనపై ఈ ముఠా కాల్పులు జరిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితులు బీహార్ కి చెందిన వారిగా గుర్తించారు. సీసీ ఫుటేజ్లతో సికింద్రాబాద్ వరకు వెళ్లినట్లు తేల్చిన పోలీసులు బ్యాగులు, డ్రెస్సులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కానీ నిందితులను మాత్రం పట్టుకోలేకపోయారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ లో అన్ని మనకి కనిపిస్తున్నా కూడా అసలు పోలీసులకు ఎందుకు ఇంత టైం పడుతుంది? రత్నకుమార్. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ లేకుండా పోయింది. ఏకంగా కేవలం తెలంగాణ పోలీసులను మాత్రమే కాదు, బీహార్, కర్ణాటక పోలీసులను సైతం ఇటు వాళ్ళకు దొరకకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు కేటుగాడు. ముఖ్యంగా ఇందులో కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అలోక్ కుమార్, అలాగే అటు చందన్తో పాటు మరొక నలుగురు, అంటే మొత్తం నలుగురు కలిపినటువంటి సభ్యుల బృందం అనేది తరచూ ఇటు దోపిడీలకు పాల్పడుతుంటారు అన్నటువంటి విషయం తెలుస్తోంది. అమన్, అలోక్ వీరిద్దరు కూడా అఫ్జల్గంజ్ ఘటనలో చాలా కీలకంగా ఉన్నారు. ఎక్కడైనా కూడా అలోక్ కుమార్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. తర్వాత ముగ్గురు ఇందులో కీలకంగా ఉంటారు. ఇక అఫ్జల్గంజ్ ఘటన విషయానికి వచ్చినట్లయితే ఇందులో కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఈ దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తులు అమన్, అలోక్ వీరిద్దరే ఈ యొక్క ఘటనలో పాల్గొనడం జరిగింది. మొదటగా వీళ్ళు గత నెల 16వ తేదీన కర్ణాటక రాష్ట్రం బీదర్లో మొదటక్కడ ఏటీఎం చోరీకి ప్రయత్నం చేసి అక్కడ అడ్డుగా వచ్చినటువంటి, ఎప్పుడైతే ఏటీఎంలో డబ్బులు జమ చేసేటువంటి సమయంలో అక్కడ అడ్డుకోబోయినటువంటి సెక్యూరిటీ సిబ్బందిని వారి మీద దాడి చేసి కాల్పులకు తెగబడినటువంటి ఘటనలో అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇన్సిడెంట్లో 2 వీలర్ మీద వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ దొంగిలించినటువంటి 83 లక్షల రూపాయల అటు ట్రంకుపేటలో ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా బాక్సులు పెట్టుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా మదీనాలో కొన్ని బ్యాగ్స్ను కొనుగోలు చేసిన అనంతరం అదే రోజున సాయంత్రం అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్లో అమిత్ కుమార్ అనే పేరు మీద 2 టికెట్స్ను బుక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఇతర ప్రాంతాలకు పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో వీళ్ళు ఎప్పుడైతే సొంత రాష్ట్రం బీహార్కు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత అప్పటికే పోలీసులు వీరి కోసం గాలిస్తూ జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే సీసీ ఫుటేజ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఒక మినీ బస్ ద్వారా రోషన్ ట్రావెల్స్కు సమీపంలోని అఫ్జల్గంజ్లో ఒక మినీ బస్సును ఏర్పాటు చేస్తారు. మినీ బస్సును ఏర్పాటు చేసిన తర్వాత ఆ మినీ బస్సు నుంచి హైవే వరకు ఆ మినీ బస్సు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి వీళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్లాల్సినటువంటి ప్రధాన బస్సును ఎక్కాల్సి ఉంటుంది. అదే సందర్భంలో మినీ బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఒకసారిగా బ్యాగులు చెక్ చేయాలి అని అక్కడ ఉన్నటువంటి ఒక క్లీనరు, ఎవరైతే అసిస్టెంట్గా ఉంటాడో బస్సులకు సంబంధించి, అతను జహంగీర్ ఒకసారి బ్యాగులు ఓపెన్ చేయమని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా అతని మీద కాల్పులు జరిపారు దుండగులు. ఈ యొక్క ఘటనలో జహంగీర్కు గాయాలై అతని ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే కొంత అప్పటికే ఉన్నటువంటి ఇతర పోలీసులు కూడా వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ నిందితులు ఇద్దరు అక్కడి నుంచి పరారవటం జరిగింది.
ఇక పరారై వాళ్ళు మొదటగా సికింద్రాబాద్ వెళ్ళారు. సికింద్రాబాద్ వెళ్ళి కొత్త బట్టలను కొనుగోలు చేయడం జరిగింది. కొత్త బట్టలను కొనుగోలు చేసి వారికి ఉన్నటువంటి పాత బట్టలను తిరుమలగిరి ప్రాంతంలో వదిలేసి వీళ్ళు అక్కడి నుంచి ఆయా ప్రాంతాలను అక్కడ నగరంలోని అనేక ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళేంత వరకు కూడా సమాచారం అందింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారనేది కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్గా మిగిలినటువంటి పరిస్థితి. వాళ్ళు మరి సొంత రాష్ట్రం బీహార్కే వెళ్ళారా, లేకపోతే తలదాచుకోవడానికి మరొక ప్రాంతాన్ని ఎన్నుకున్నారా, ఇంతకుముందు దోపిడీలకు పాల్పడినటువంటి ఉత్తరప్రదేశ్ వెళ్ళారా అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకవైపున పోలీసులు తాము గాలిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈ నిందితులను కనిపెట్టడంలో మాత్రం ఇప్పటి వరకు వారికి ఇది కష్టతరంగా మారినటువంటి పరిస్థితి. మనం రీసెంట్గా చూసినట్లయితే దుబాయ్ వెళ్ళిన తర్వాత కొంతమంది ఎవరైతే ఇక్కడ హిమాయత్ నగర్కు సంబంధించినటువంటి ఒక కుటుంబం ఇంట్లో పని మనుషుల్ని నమ్మి వాళ్ళు ఇంటి తాళాలు అప్పచెప్పి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే ₹1 కోటి పైగా ఇంట్లో ఉన్నటువంటి సొత్తు మొత్తాన్ని, అంటే మార్కెట్ విలువ ప్రకారం దాదాపు ₹5 కోట్ల విలువ సొత్తుని వాళ్ళు దొంగిలించి పారిపోతున్నటువంటి సందర్భంలో వితిన్ గంటల్లోనే పట్టుకున్నటువంటి పోలీసులు 24 గంటలు గడవక ముందనే నిందితులను పట్టుకోవడం జరిగింది. అలాంటిది ఇప్పుడు గత నెల 16వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటి వరకు కూడా నిందితుల యొక్క ఆచూకీ అనేది లేకుండా పోయింది. వీరిని కనుగొట్టడం కోసం కేవలం తెలంగాణ పోలీసులు మాత్రమే కాదు, వీరి యొక్క సొంత రాష్ట్రం బీహార్ను గుర్తించడం జరిగింది. బీహార్ పోలీసులు వెతుకుతున్నారు. కర్ణాటకలో ఇప్పటికే వారు అటాక్ చేసి ఒక వ్యక్తి అంటే సెక్యూరిటీ గార్డు వెంకటేశ్వర రెడ్డి వ్యక్తి మరణానికి కారణమయ్యారు కాబట్టి అక్కడ 5 లక్షల రివార్డును ప్రకటించారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి సంబంధించి ఎటువంటి వివరాలు కూడా బయటికి వెల్లడించినటువంటి విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే బీహార్ ప్రభుత్వంలో కూడా భారీ నగదును కూడా ప్రకటించడం జరిగింది. వీరిని కనిపెడితే ఖచ్చితంగా ఒక నగదును ఇస్తామంటూ కూడా వాళ్ళు కూడా నజరానా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ ఇద్దరు అంటే మొత్తం వీళ్ళందరూ కూడా నలుగురు బ్యాచ్గా ఉంటారు. ఇందులో ముఖ్యంగా అలోక్ కుమార్ అనేటువంటి వ్యక్తి మొత్తం ఈ యొక్క దొంగతనాలకు సంబంధించి దోపిడీలకు సంబంధించి కూడా ఒక ప్లాన్ను ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత వీరికి చందన్, రాజీవ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా సహకరిస్తారు. గతంలో ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లో కూడా వీళ్ళు 2023లో ఇటువంటి దొంగతనమే చేశారు. మీర్జాపూర్లోని ఒక ఏటీఎంను, యాక్సిస్ బ్యాంకు ఏటీఎంను చోరీకి ప్రయత్నం చేస్తుంటే అక్కడ అడ్డుకోబోయినటువంటి సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని చంపడం జరిగింది. చంపి అక్కడ ఇమ్మీడియట్గా ₹40 లక్షల అక్కడ నుంచి దోచుకొని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఆ ఘటనకు సంబంధించి పోలీసులు రివార్డు ప్రకటించారు. వారి కోసం దాదాపు 30 మంది పోలీసులు టీమ్గా ఏర్పడి ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది అందరూ కలిసి 40 మంది టీం ఏర్పడి వాళ్ళను కొన్ని రోజుల తర్వాత పట్టుకున్నప్పటికీ అందులో కేవలం చందన్ని అలాగే రాజీవ్ను మాత్రమే పట్టుకోగలిగారు. ఆ తర్వాత అలోక్, అమన్ ఇద్దరు పరారీలో ఉన్నారు. కానీ వారు ఎక్కడ ఉన్నారనేది కూడా ఆచూకీ లేకపోయింది. కట్ చేస్తే వాళ్ళు బీదర్లో ఇన్సిడెంట్కు పాల్పడ్డారు. ఇప్పుడు వీరి కోసం పోలీసులు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు వారిని పట్టుకోవడంలో ఈ 3 రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసులు విఫలమయ్యారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.